హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీస్ ఆఫీసర్గా వచ్చి నాట్యం చేస్తున్న ఇందుని చూసి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న స్వరాజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. పిల్లల్ని అలాగే సుభాష్ని తీసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది అపర్ణ. వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక రేఖ అయితే రుద్రాణిలాగే ఆలోచిస్తుంది. ఇక రుద్రాణిలాగే ఆలోచించి రాహుల్ కూతుర్ని దత్తత చేసుకొని ఆ వంకతో మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టాలని ఒక అతన్ని అయితే పెళ్లి చేసుకొని ఇక ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చిన రేఖని చూసి, ఎందుకు వచ్చావు నువ్వు, ఇంకా ఎవరిని చంపాలని వచ్చావో, పో బయటికి అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక రేఖ అయితే, ఇక్కడికే నేను వచ్చింది నా మేనకోడల కోసం వచ్చాను. నా మేనకోడల్ని నేను దత్తత చేసుకున్నాను. అందుకని దానికి ఇంట్లో వాటా ఉంది. ఆస్తి దీని పేరు మీద కూడా ఉంది కదా, మీకు గుర్తులేదా? సీతారామయ్య గారు ముగ్గురికి కూడా సమానంగా ఆస్తిని రాశారు. 18 సంవత్సరాలు దీనికి నిండే వరకు ఆస్తిని ఎక్కడ కూడా పంచకూడదు, అమ్మకూడదని వీలునామా రాశారు. అందుకని ఈ ఆస్తిలో సగభాగమైన ఇల్లు కూడా మాకే చెందుతుంది. ఈ ఇంట్లో ఉండే హక్కు మాకు కూడా ఉందని కొన్ని లాయర్ పేపర్స్ తీసుకువచ్చి ఇక చూపిస్తూ ఉంటుంది అపర్ణకి. అప్పుడు ఇక అపర్ణ అయితే వాటిని చూసి షాక్ అయిపోతూ ఇక ఏమీ అనలేక ఇక ఇంట్లోకైతే రాణిస్తుంది అపర్ణ. ఇక వచ్చిన తర్వాత రేఖ అయితే పిల్లల్ని, అపర్ణని, సుభాష్ని చాలా చులకనగా చూస్తుంది. చూడండి, ఈ రోజు నుంచి నా మాటే శాసనంగా ఉండాలి. నేను చెప్పినట్టే చెయ్యాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. లేకపోతే అందరితో పాటు మీరు కూడా పైకే పోతారు. వాళ్ళందరూ ఎలాగైతే పోయారో అలాగే మీ మనవరాల్ని, మిమ్మల్ని కూడా పైకి పంపించేస్తాను. నేను రుద్రాని కూతుర్ని, ఇంకా మా అమ్మని, మా అన్నయ్యని చంపినందుకు మీ మీద పగ తీర్చుకోకుండా ఇంట్లో ఉండనిస్తున్నాను. కుక్కిని పెయిన్లా పడుండండి అని అంటూ అపర్ణ మీద, ఆ సుభాష్ మీద అజమాయిషీ చేస్తూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక సుభాష్ అయితే రుద్రాని కూతురు కూడా రుద్రానిలాగే తయారయ్యింది అని అంటూ ఉంటాడు. సుభాష్, ఏంటండి ఇదంతా, ఇలా బానిస బతుకు బతకాల్సిందేనా అని అంటూ ఉంటే, తప్పదు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు దీన్ని మనం భరించాల్సిందే. నీకు కావ్యకి నువ్వు ఇచ్చిన మాట గుర్తుందా? కావ్యకి మాట ఇచ్చావు. మీ ఎలాగైతే కావ్య తన కూతుర్ని పెంచాలనుకుందాం అలాగే పెంచుతానని నువ్వు కావ్యకి చనిపోయే ముందు మాట ఇచ్చావు. కాబట్టి మనం ఎన్ని బాధల్ని భరించినా సరే ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రేఖ అయితే తన పైశాచిక తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. వాళ్ళని పని వాళ్ళుగా చేస్తుంది, పని వాళ్ళుగా చూస్తుంది. స్వప్న కూతుర్ని తను ఎంతో బాగా అందంగా ఆ ఇంటి మహారాణిలా చూసుకుంటూ ఉంటుంది. చూడు, నిన్ను మా అన్నయ్య ఇంటి మహారాణిలా చూసుకోవాలనుకున్నాడు. నిన్ను ఒక మహారాణిలా పెంచాలనుకున్నాడు. నీకోసం ఏదో చెయ్యాలనుకున్నాడు. కానీ మీ నాన్నని, ఇదిగో దీని తండ్రి, ఈ ఇందు తండ్రి చంపేశాడు. దీన్ని పెద్దయ్యాక నేను వదిలిపెట్టను, నీకు పని మనిషిని చేస్తాను అని రేఖ అయితే స్వప్న కూతురుతో ఇక అంటూ ఉంటుంది. అవన్నీ విని అపర్ణ అయితే బాధపడుతూ ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత స్వప్న కూతురికి అలాగే రేఖకు కూడా ఒక కొడుకు అయితే పుడతాడు. పుట్టిన తర్వాత వాళ్ళకి అక్షరాభ్యాసం అయితే చేయిస్తూ ఉంటుంది రేఖ. అక్షరాభ్యాసం చేయిస్తూ ఉండగా అప్పుడే అపర్ణ, వీళ్ళు కూడా వాళ్ళతోటోళ్ళే కదా, వీళ్ళకు కూడా అక్షరాభ్యాసం చేయించు అని అంటూ ఉంటుంది అపర్ణ. ఏంటి, వీళ్ళకి నేను అక్షరాభ్యాసం చేయించాలా? నేను చేయించను. అయినా వీళ్ళు అక్షరాభ్యాసం చేయించాక పై చదువులు చదువుకోవడానికి ఏమన్నా అమెరికా వెళ్తారా, విదేశాలు వెళ్తారా? వీళ్ళు ఇక్కడే నా దగ్గరే పనులాగా పడుండాలి. ఇక్కడ నా మాటే వినాలి. వినకపోతే ఏం చేస్తానో మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక అపర్ణ రేఖ మాటకి ఎదురు చెప్పలేక తనైతే ఇక వంటగదిలోకి వెళ్ళి ఒక చాటులో బియ్యం పోసి ఆ బియ్యంలోనే అక్షరాలని దిద్దిస్తుంది ఇందు నందు చేత. అప్పుడు ఇక సుభాష్ అయితే రేఖ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఆస్తి కోసం రేఖ ఎంతకైనా దిగజారిపోతుందని, ఎన్ని కష్టాలు పడినా సరే ఇల్లు వదిలి వెళ్ళకూడదనుకున్నాము. కానీ పిల్లల భవిష్యత్తు చూస్తూ ఉంటే కనీసం వీళ్ళకి చదువు కూడా చెప్పించేటట్టు రేఖ కనిపించడం లేదు.
అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అపర్ణ అని అంటూ ఉంటాడు సుభాష్. అయితే ఏంటండి అది? ఏం లేదు అపర్ణ, మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఎవ్వరికి కూడా కనిపించినంత దూరంగా, అసలు మనల్ని ఎవరు కూడా గుర్తుపట్టలేనంత దూరంగా వెళ్ళిపోదాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అపర్ణ అయితే మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. మనం సంతోషంగా ఈ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ బ్రతకాలంటే మనం ఈ ఇంట్లో ఉండకూడదు. మన మనవరాలని బానిసలుగా చూస్తుంది ఈ రేఖ. వీళ్ళని పెద్దవాళ్ళని చేసి ప్రయోజకుల్ని చేసి అప్పుడు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వద్దాము అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అపర్ణ అయితే ఆస్తికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని అలాగే పిల్లలిద్దరిని సుభాష్ని తీసుకొని అర్ధరాత్రి ఇక ఎవ్వరికీ చెప్పకుండా బయటకైతే వచ్చేస్తుంది. ఇక ఉదయం అవ్వంగానే రేఖ అయితే మొత్తం ఇల్లంతా కూడా వెతికి చూస్తుంది. ఎక్కడ అపర్ణ, సుభాష్ పిల్లలు అయితే కనిపించరు. అప్పుడు ఇక రేఖ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అపర్ణ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా కనిపించవు. ఇక కనిపించకపోయేసరికి డాక్యుమెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళిందంటే మళ్ళీ 18 సంవత్సరాలు వాళ్ళకి వచ్చిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. ఆస్తి కోసం వస్తుందన్నమాట. చూస్తాను, ఆస్తి తన మనవరాలకి ఎలా దొక్కుతుందో అది కూడా చూస్తాను అని రేఖ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఇక రేఖ పక్కనే తన భర్తకి అక్కైన చాముండి అయితే ఉంటుంది. అప్పుడే మనకేమీ రిస్క్ కాదు కదా, వాళ్ళు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే అని అడుగుతూ ఉంటే పోలీస్ కంప్లైంటా? వాళ్ళేమిస్తారు? వాళ్ళ ముఖం వాళ్ళు ఏమీ ఇవ్వరు, ఎప్పుడో ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి ఉంటారు అని రేఖ అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా ఒక ఊరికైతే వస్తారు. ఇక అదే ఊర్లో ఒక ఇల్లుని అద్దెకి తీసుకొని ఉంటారు. అప్పుడు ఇక అపర్ణ అయితే ఏవండి ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అపర్ణతో సుభాష్ అయితే అంటూ ఉంటాడు, చూడపర్ణ, మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నగలు ఉన్నాయి కదా, ఆ నగలతోనే ఏదో ఒక చిన్న వ్యాపారం పెడదాము అని అంటూ ఉంటాడు. సరేనండి అని చెప్పి అక్కడే ఒక కిరాణా షాప్ అయితే ఓపెన్ చేస్తారు. ఇక ఓపెన్ చేసి ఇక కిరాణా షాప్లోనే సుభాష్ ఇద్దరు కూడా చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. ఇక ఇందు నందు ఇద్దరు కూడా బాగా చదువు అయితే చదువుతూ ఉంటారు. అప్పుడు ఇక వాళ్ళని బాగా చదువుతున్నా కూడా వాళ్ళకి చదువుకునేందుకు సరిపడా డబ్బులైతే ఉండవు. అప్పుడే ఇక స్కూల్లో మాస్టారు అయితే అపర్ణ దగ్గరికి వచ్చి, చూడండమ్మా, మీ పిల్లలు మీ మనవరాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారు. వీళ్ళు చదువుకోవడానికి ఒక ట్రస్ట్ అయితే ముందుకు వచ్చింది వీళ్ళని చదివించడానికి. ఆ ట్రస్టు ఎంతోమంది పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తుంది, ముసలి వాళ్ళకి సహాయంగా ఉంటుంది అని అంటూ ఉంటే ఏం ట్రస్ట్ అది అని అడుగుతూ ఉంటాడు సుభాష్. దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ అని ఆ మాస్టారు అనగానే ఒక్కసారి అపర్ణ ఇక సుభాష్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు. దుగ్గిరాల చారిటబుల్ ట్రస్టా? అవునండి, వాళ్ళే మీ అమ్మాయి మీ మనవరాలిద్దరికీ కూడా స్కాలర్షిప్ ఇస్తారు. వాళ్ళిచ్చే డబ్బులతోనే వీళ్ళిద్దరిని పై చదువులు చదివించండి అని అంటూ ఉంటే సరేనండి అని అపర్ణ చెప్తుంది. చూసావా అపర్ణ, మన కావ్యరాజు ఏ సంకల్పంతో అయితే చారిటబుల్ ట్రస్ట్ పెట్టారో అదే సంకల్పంతో ఇప్పుడు వాళ్ళ కూతుళ్ళు కూడా ఆ చారిటబుల్ ట్రస్ట్ నుంచే వచ్చే డబ్బుల నుంచే చదువుకుంటున్నారు అని అంటూ ఉంటాడు సుభాష్. అయితే నానమ్మ, నేను భరతనాట్యం నేర్చుకుంటాను నానమ్మ అని అంటూ ఉంటుంది. ఇందు, నాట్యం నేర్చుకుంటావా అని అనగానే అవును, నాట్యం నాకు నేర్చుకోవాలనుంది, నేర్చుకుంటాను నానమ్మ అని చెప్తూ ఉంటే మీ అమ్మ కూడా భరతనాట్యం చేసేది, చాలా బాగా చేసేది. మీ నాన్న అసలు మీ అమ్మని నాట్యం చూసే పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటే అమ్మ నాన్న ఫోటోని ఎప్పుడు మాకు చూపించవేంటి నానమ్మ అని అడుగుతూ ఉంటారు పిల్లలు. చూపించాల్సిన టైం వస్తే ఖచ్చితంగా చూపిస్తానమ్మా అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు అయితే గడుస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఇక స్వరాజ్ అయితే పోలీస్ ఆఫీసర్కి తను ట్రైనింగ్కి అయితే వెళ్తాడు. పోలీస్ ఆఫీసర్ అయ్యి ఇంటికైతే తిరిగి వస్తాడు. ఇన్ని సంవత్సరాలు కూడా నన్ను సొంత కొడుకులాగా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. నిజంగా మా అమ్మ నాన్న ఉన్నట్టే నాకు ఉంది. ఎప్పుడు కూడా నాకు అమ్మా నాన్న లేని లోటుని మీరు
భర్తీ చేస్తూనే ఉన్నారు, ఆ లోటు తెలియకుండానే పెంచారు అని అంటూ వాళ్ళతో చెప్తూ ఉంటాడు. ఎప్పుడో నిన్ను మా కడుపున పుట్టలేదే అన్న సంగతి మర్చిపోయాంరా, నువ్వంటే మాకు ప్రాణం అని. కానీ మేము కూడా పేదవాళ్ళమే. దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ వారు ఇచ్చిన డబ్బులతో నిన్ను చదివించాము, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే నీ కల నెరవేర్చుకున్నావు అని అంటూ వాళ్ళైతే చెప్తూ ఉంటారు స్వరాజ్కి. నాకు పలానా ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది, అక్కడికి నేను ఎస్ఐగా వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు అక్కడికి వచ్చేస్తున్నారు అని స్వరాజ్ అయితే చెప్తాడు. ఈ ఊరు వదిలేసి రావాలంటే మేము రాలేమో అని అంటూ ఉంటే, లేదు అన్నాన్న, మీరు రావాల్సిందే నాతో పాటు అని స్వరాజ్ అయితే తనను పెంచిన వాళ్ళని ఇద్దరిని అలాగే తన తమ్ముడిని కూడా తీసుకొని బయలుదేరుతాడు. ఏ ఊర్లో అయితే అపర్ణ వాళ్ళు ఉన్నారో అదే ఊరికైతే స్వరాజ్ కూడా వెళ్తాడు. తర్వాత ఇక పెద్దయ్యాక ఇందు అయితే తను భరతనాట్యం నేర్చుకొని చాలా అంటే చాలా బాగా భరతనాట్యం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక నందు అంటే అప్పు కూతురు కవిత్వాలు చెప్తూ ఉంటుంది. అచ్చం కళ్యాణ్ లాగే తను కవిత్వాలు చెప్తూ డేరింగ్ డాషింగ్గా కూడా ఉంటుంది. అప్పు కళ్యాణ్ పోలికలతోనే ఉంటుంది. అప్పుడు ఇక అపర్ణ అయితే చిన్నదానికేమో వాళ్ళ అమ్మ నాన్న పోలికలు వస్తే, ఇందుకేమో వాళ్ళ అమ్మ పోలికలు వచ్చాయి అని అంటూ ఉంటుంది అపర్ణ. అదేమి వాళ్ళందరూ కూడా ఉండుంటే మిమ్మల్ని ఇద్దరిని చూసి ఎంత మురిసిపోయేవాళ్ళు అని కంటతడి పెట్టుకుంటుంది అపర్ణ. అయితే ఏంటి నానమ్మ, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఏమయ్యారు అంటే ఏమీ చెప్పవు, అసలు ఏం జరిగింది, ఇంతమంది ఉన్నారు, మన కుటుంబం పెద్దది అని అంటావు తప్ప వాళ్ళ ఫోటోని కూడా నువ్వు ఎప్పుడూ చూపించలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అపర్ణతో సుభాష్ అయితే, చూడపర్ణ, ఇప్పటికైనా పిల్లలకి నిజం తెలియాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోగలరు అని సుభాష్ అయితే అంటాడు. అప్పుడే ఇక అపర్ణ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే తీస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసి, చూడమ్మా ఇదిగో మన ఫ్యామిలీ ఇదంతా కూడా అని సీతారామయ్య ఇందిరాదేవిని అందరినీ కూడా పరిచయం చేస్తుంది, చూపిస్తుంది. మీ అమ్మ నాన్న వీళ్ళ పెళ్ళి ఒక విచిత్రంగా జరిగింది, వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా దెబ్బలాడుతూ కోపడుతూ ఉండేవాళ్ళు, చివరికి మీ అమ్మ నాన్న చక్కగా కలుసున్నారు, సంతోషంగా ఉన్నారు అనే టైంకి ఆ రాక్షసి ఏదో ఒక రకమైన సమస్యని ఇంటి మీదకి తీసుకువచ్చేది అని చెప్తూ ఉంటుంది. అపర్ణ అయితే ఎవరు నానమ్మ రాక్షసి అని అంటూ ఉంటే, మన కుటుంబాన్ని పొట్టను పెట్టుకున్న దుర్మార్గురాలు, ఇదిగో ఇదే, దీని పేరు రుద్రాణి అని రుద్రాణి ఫోటోని చూపిస్తారు. అప్పుడు ఇక రుద్రాణి ఫోటోని చూసి ఇందు నందు ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతారు. మన కుటుంబం మొత్తాన్ని బాంబు పెట్టి పేల్చి చంపేసింది, చివరికి మీ ఇద్దరిని కూడా చంపబోతూ ఉండగా మీ అమ్మ ప్రాణాలకి తెగించి దానిని చంపేసి మీ ఇద్దరిని కాపాడింది అని నిజాన్ని బయటపెడుతుంది. అది విని ఇందు అయితే, ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారు నానమ్మ అని అడుగుతూ ఉంటే, దీని కూతురు రేఖ మీ పెద్దమ్మ కూతుర్ని దత్తత చేసుకొని ఆస్తిని మొత్తం అనుభవిస్తుంది, అది పెట్టే టార్చర్ తట్టుకోలేకే మీ ఇద్దరిని తీసుకొని నేను ఇంటికి బయటికి వచ్చేసి ఇలా వాళ్ళకి దూరంగా బతుకుతున్నాము, మీకు 18 సంవత్సరాలు వచ్చిన తరువాత అప్పుడు ఆస్తి మీకు రావాల్సిన ఆస్తి వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే తర్వాత ఇక ఇందు అయితే, మా అమ్మని చంపిన వాళ్ళిద్దరూ చచ్చిపోయారు, కానీ ఆ రేఖ ఇంకా ఆస్తి కోసం మనల్ని ఇంత టార్చర్ పెట్టిందా, ఆ రేఖకి సరైన బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇందు అయితే. తర్వాత ఇక అపర్ణ అయితే, ఇందు ఈరోజు గుడిలో నీ డాన్స్ ప్రోగ్రాం ఉంది కదా అని అంటూ ఉంటే, అవును నానమ్మ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, మీరు కూడా రండి అని చెప్తూ ఉంటుంది ఇందు. ఇక డ్యాన్స్ అయితే ప్రోగ్రాం మొదలవుతుంది. అదే ప్రోగ్రాంకి మంత్రి రావడంతో అక్కడికి బందోబస్తు కింద స్వరాజ్ అయితే వస్తాడు, కొంతమంది పోలీసుల్ని తీసుకొని. ఇక నాట్యం అయితే మొదలవుతుంది. ఇక నాట్యం అంతా కూడా ఇందు చేస్తూ ఉంటుంది. నాట్యం చేస్తున్న ఇందుని చూసి ఇక రాజ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది, ఎక్కడ చూశాను అని స్వరాజ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందు డ్యాన్స్ అయితే బాగా నచ్చుతుంది.
ఇక ఇందుని అలా పదే పదే చూస్తూ ఉండగా తనలో ఉన్న కావ్య పోలికలు చూసి తనకంతా కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. తిను అచ్చం మా అత్తయ్యలాగే ఉందేంటి అని అనుకుంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అమ్మ ఇందు డ్యాన్స్ బాగా చేశావు అని ఇందుని పేరు పెట్టి అయితే పిలుస్తారు. అలా పేరు పెట్టి పిలవడంతో ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇందు అంటే మా మావయ్య కూతురు పేరే. అంటే ఆ రోజు యాక్సిడెంట్లో ఎవరైనా బ్రతికి ఉన్నారా? ఎవరు బ్రతుకున్నారో, మా వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక ఇందు అయితే తను వెంటనే అపర్ణ సుభాష్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నానమ్మ అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక సుభాష్ని అపర్ణని చూస్తాడు స్వరాజ్ అయితే. ఇక వాళ్ళ దగ్గరికి వస్తాడు. అమ్మమ్మ అని పిలవడంతో ఒక్కసారి అపర్ణ రాజు పోలికలతో ఉన్న స్వరాజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు నువ్వు అని అనగానే నేనమ్మమ్మ మీ స్వరాజ్ని నీ కూతురు కొడుకుని అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి సుభాష్ అపర్ణ ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. నాన్న స్వరాజ్ అంటూ అపర్ణ ఇక గుండెలకి హద్దుకుంటుంది స్వరాజ్ని. నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటూ ఉంటే అవునా అమ్మమ్మ నేను బ్రతికే ఉన్నాను. ఆ రోజు బస్సులో నుంచి పడిపోయి దూరంగా పడిపోయాను. ఆ తర్వాత గృహ లేకుండా పడిపోయి నన్ను ఇద్దరు భార్యాభర్తలు తీసుకువెళ్ళి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి నన్ను కాపాడారు. సొంత కొడుకులా పెంచుకొని నన్ను ఇంత వాణ్ణి చేశారు అని అంటూ ఉంటాడు. ఇక స్వరాజ్ అయితే స్వరాజ్ని చూసి సుభాష్ అపర్ణ ఇన్ని రోజులు మేము నలుగురమే మిగిలామేమో అనుకున్నాము. నువ్వు కూడా ఉన్నావా నాన్న? చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళకి నా కొడుకు రూపంలో ఉన్న నిన్ను చూస్తుంటే నా రాజును చూసినట్టే ఉందని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక అపర్ణ. అలాగే సుభాష్ ఇద్దరు కూడా. తర్వాత ఇక జరిగిందంతా తెలుసుకున్న స్వరాజ్ అయితే ఆ రేఖని నేను వదిలిపెట్టిన అమ్మమ్మ, ఆ రేఖకి నేను ఎలాంటి గుణపాఠం నేర్పుతానో చూడు అని అంటూ ఉంటాడు. స్వరాజ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.